జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమ్మా వైష్ణవి, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు తల్లి. ఈ సంతోషాలన్నీ నీ మూలంగానే దక్కుతున్నాయమ్మా. దాని సంతోషం కోసం మేం చేసింది చాలా తక్కువమ్మా. దానికోసం ఎన్నో చేసి దానికో గొప్ప జీవితాన్ని ఇస్తున్నావమ్మా. అమ్మా వైషు, అంతా బాగానే ఉంది, కానీ ఆ రేఖాదేవి గారు వచ్చి ఏమైనా గొడవ చేస్తారేమోనమ్మా. అలాంటి భయమేం పెట్టుకోకండి నాన్న, అన్నీ సవ్యంగా జరుగుతాయి. వీళ్ల పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మా, అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చోవాలి. ఆలస్యం చేస్తే రాహుకాలం వచ్చేస్తుంది. తారక్, వెళ్ళు నాన్నా. కూర్చో అన్నయ్య. కూర్చోనయా. కూర్చో తారక్. మొత్తానికి నా మనవడు తారక్ వాడి మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. పైగా అక్కా చెల్లెళ్ళు మా ఇంటికి రెండో తరంలో కూడా తోడికోడలుగా వస్తున్నారు. ఈ తరం వాళ్లకి రక్త సంబంధం ఉన్నా కూడా పొరపొచ్చాల వల్ల సంతోషం లేకుండా పోయింది. కాని రేపటి తరం కలివిడిగా కలిసిమెలిసి మా ఇంట సంతోషాల్ని నింపుతారు. ఇక నుంచి మా ఇంట్లో ప్రతిరోజు పండగే. అవునమ్మా, నవ్వులే నవ్వులు. నవ్వుల నందనవనం మన ఇంట్లోనే విరబోస్తుంది. భగవంతుడా, ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలయ్యా. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. ఏదైనా నువ్వే చెయ్యాలి స్వామి. ఈ పెళ్ళెలా అయినా ఆపి తీరాలి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. అమ్మా, అందరి ఆశీర్వాదం తప్పనిసరి, తీసుకోండమ్మా. బాబు, అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. ఓం శతమానం భవతి శతాపండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైష్ణవి జెండేలకు హ్యాట్స్ ఆఫ్. మా ఇంటికి జంటగా వస్తున్న కోడళ్ళు మీకు జోహార్లు. చాలా థ్యాంక్స్ జెండా గారు. మంచికి మంచి సాయపడుతుంది అన్నట్టు సమయానికి మీరు అక్కడ కనిపించి గొప్ప మేలు చేశారు. నీకు నాకు మధ్య థ్యాంక్స్లు పొగడ్తలు ఏంటమ్మా? స్థితికి మించి సహాయం చేస్తున్న దానివి నువ్వు. నీ మంచి ముందు నా సాయం ఏ పాటిది? ఏ సాయమైనా ఏ అవసరమైనా ఆర్యవర్ధన్ సార్కి నేనెంతో, నీకు అంతే. మన మధ్య సంకోచాలకి మొహమాటాలకి తావే లేదు. మరి నేను బయలుదేరతాను. మీ ఆశీర్వచనం మాకు గొప్ప వరంగా భావిస్తాను. అదే ఆ పొగడ్తలే వద్దన్నాను. పొగిడి నన్ను పరాయివాణి చెయ్యొద్దు వైష్ణవి. వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళొస్తాను సార్. మంచిది. వెళ్ళొస్తానండి. మంచిది సార్, మంచిదండి. అమ్మా, అంతా రండి. అబ్బాయికి అమ్మాయికి అరుంధతి నక్షత్రం దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం చేయిద్దాం. పదండి, వెళ్దాం. పదండి. పదమ్మ మళ్ళీ. ఇప్పుడు అరుంధతిని చూడటం కాదే, నీకు దానికి చుక్కలు చూపిస్తా. పెళ్ళయిందని సంబరపడకు. బిగ్ బాస్ అన్నట్టు ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది అసలైన పండగ. ఇంత జరిగినా అహం తగ్గలేదా అత్తయ్య గారు? మీరు నన్ను దాన్ని ఏమీ చేయలేరు. అత్తయ్య గారి దాష్టికాలు చూపించడానికి మాది మీ తరం కాదు. మమ్మల్ని సాధించడం మీ తరమూ కాదు. ఏదో చేస్తానని ఇంకా అహంకారానికి పోకండి. అహంకారం కాదే,
అన్నది అన్నట్టు చేసి చూపిస్తాను. నేనేంటో నీకు తెలిసేలా చేస్తా. అత్తయ్య గారు, స్వార్థం, కుళ్ళు, కుతంత్రం, దుర్మార్గం, తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ గెలవు. నీ మాట మీద నువ్వుండు. మిమ్మల్ని బయటికి గెంటే ప్రయత్నంలో నేనుంటా. ప్రతిసారి గెలుపు నీదే అని విర్రవీగకు. అయితే ఈ క్షణం నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అత్తయ్య గారు. ఓటమి అంటే తెలియని వైష్ణవిని ఓడించడం అసాధ్యం. ఎంత విషయం మీలో ఉన్నా మిమ్మల్ని బుట్టలో పెట్టడం నాకు తెలుసు. యువతలే ఉండి ఇంత చేసిన దాన్ని కోడలిగా మీ ఇంటికొచ్చాక మిమ్మల్ని నెగ్గడం నాకు కష్టమేం కాదు. మీ నోటితోనే మీ ఓటమిని ఒప్పుకునేలా చేస్తా. కాసుకోండి అత్తయ్య గారు, ఈ కోడలి తడాకా ఏంటో చూపిస్తాను. నా శ్రీమతి మిథునతో కలిసి మీ అన్నయ్య తారక రామ్ వచ్చాడు. ఇప్పుడు రావచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు రండి. ఆగండి ఆగండి, మీరేంటి ఇలా చేతులుపుకుంటూ వచ్చేస్తున్నారు? మీరు వాళ్ళలాగే పేర్లు చెప్పి రావాలి. మేమా? మా పెళ్ళి ఎప్పుడో అయింది కదా. పెళ్ళెప్పుడూ అయినా గృహప్రవేశం ఇప్పుడే కదమ్మా. వైష్ణవి అనేది కరెక్టే. వీళ్ళంటే నూతన వధూవరులు. మధుపర్కం బ్రహ్మముడి ఉంది. బంధంతో రావటం వేరు, విడిగా రావటం వేరు. 3 ముళ్ళు పడ్డవాళ్లే కదే. బ్రహ్మముడి మధుపర్కం తనతో ఆ రోజే పట్టుకెళ్ళింది కదా. ఉత్తరీయాలు లేకపోయినా, మధుపర్కం లేకపోయినా వీరు నా భర్త, నేను వీరి భార్యని. వేద మంత్రాల సాక్షిగా మేము ఒకటయ్యాం. దాని మాటలకేం కానిలేమ్మా, మీరొక్కరి చేయి ఒకరు పట్టుకోండి. దేవుడు ముందు దీపం వెలిగించేదాకా ఎవ్వరూ చేతులు వదలకూడదు. బ్రహ్మముడి కన్నా బలమైన బంధం ఈ హస్తబంధం. బాగుంది మై డియర్ మదర్. నా శ్రీవారు చంద్రశేఖర్ గారితో కలిసి మీ వదిన వైష్ణవి వచ్చింది. దారివ్వండి మాలిని గారు. అది వైష్ణవి అంటే. బెరుకంటే ఏంటో తెలీదు. ఈయన భజనేంటో అస్సలు అర్థం కావడం లేదు. అది బొల్లెమ్మతో కలిసి. బుల్లెమ్మంటే బుల్లెమ్మ, పేరు చెప్పన్నయ్యా. వారికి అలా పిలవటమే అలవాటు. మీ అలవాట్లు మీరు చూసుకోండి. చక్కగా పేరు చెప్పాలి, పద్ధతి పాటించాలి. వైషు, అమ్మా, పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి
అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోనా అప్పగింతల వేళ ఉప్పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్నీటి గంగా కట్టుకున్న ప్రేమ కడలేని కడలి ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మీ ఇద్దరు కలకాలం ఇలాగే కలిసిమెలిసి చల్లగా ఉండాలమ్మా. మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు. అమ్మా వైషు, ఈ రోజు నుంచి ఇదేనమ్మా మీకు పుట్టినిల్లు. అత్తలే మీకు అమ్మలు. మంచి మనసున్న మనుషులున్న ఈ ఇంటి కోడలయ్యారమ్మా. మా పెంపకానికి మాట రానివ్వద్దు. అలాగే మంచి పేరు తెచ్చుకోండి. మీరేం బెంగ పెట్టుకోకండి. మా మనవాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో మనవరాళ్ళని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాం. గారాబంగా పెంచాం అత్తయ్య గారు. పొరపాటుగా ఏమైనా ప్రవర్తిస్తే పెద్ద మనసుతో చూడండి. బాధపడకండమ్మా. కోడళ్ల రాకతో ఈ ఇంట్లో కొత్త వెలుగు తొంగి చూడాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటారు. అరమరికలు లేని చీకటి నుండి, అశాశ్వతమైన ఆహాల నుండి, శత్రుత్వం అనే మృత్యువు నుండి, స్నేహం అనే అమృతత్వం వైపు సాగేలా మీరు దేవుడి దగ్గర దీపం వెలిగించండి. మీరిద్దరూ తీయనైన సంతోషాలు అందరికీ పంచండమ్మా. పదండి. వదినా పద. వావ్, చాలా బాగుంది కదా? అదిరిపోయింది కదా బాబాయ్. సూపర్. అత్తయ్య గారు తినండి. మీరు తినండి అత్తయ్య గారు. పచ్చకర్పూరం మీరు వేసిందే. మీరు నక్కి నక్కి చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది అత్తయ్య గారు. అవకాశం ఇచ్చి ఉప్పేద్దాం అనుకున్నారు, కానీ నేను ముందే మీ బుద్ధి కనిపెట్టాను. బాగుందా అత్తయ్య గారు? అయ్యో అయ్యో, మిథున మంచినీళ్ళు తీసుకురా. అలాగే వైశ్య.
పాయసం అద్భుతంగా ఉందమ్మా. పచ్చకర్పూరం మేమెప్పుడూ వాడలేదు. సువాసన చాలా చాలా బాగుందమ్మా. మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకునేలా చేశారమ్మా. నాకు ఇంకో కప్పు కూడా రెడీ చేయండి. అన్నయ్యలు, మీరు చాలా అదృష్టవంతులు. మంచి వంటలు చేసే వదినలు దొరికారు. నువ్వు లేనిపోని అనుమానాలేం పెట్టుకోకు. సారే ఘనంగా పెట్టడానికి ఏమేం కావాలో చూడు. ఏమండి, ఇలా అడుగుతున్నానని కోప్పడకండి. ఏంటది? వైష్ణవి ముందు శేఖర్ని చేసుకోవడానికి ఒప్పుకోలేదు కదా, తర్వాత ఒప్పుకుంది. అదేమన్నా వాళ్ళు మనసులో పెట్టుకుని దాన్ని సాధిస్తారంటారా? తవ్వవే, తవ్వు, ఇంకా లోతుగా తవ్వు. తవ్వడమేంటండి? అనుమానాలు, లోపలున్న అనుమానాలన్నీ తవ్వి బయటికి తీ అంటున్నాను. అంత చిరాకు పడతారేంటండి? మరి లేకపోతే ఏంటి? అరే, పిల్లలు ఇంట్లో లేక అదోలా నేనుంటే నీ యక్ష ప్రశ్నలేంటి? పనికిమాలిన అనుమానాలు పక్కన పెట్టి పిచ్చి ఆలోచనలు మానేసి సారే సర్దు. వైష్ణవి ఆలోచించుకుని తనకు తానే పెళ్లి నాకు ఇష్టమే అని వాళ్ళతో చెప్పమంది కదా. పిల్లలు పుట్టని దాన్ని నాన్న, తరాలకి వారిదిగా నిలవలేని దాన్ని. ఈ పెళ్లి కావాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది నాన్న. ఏంటమ్మాది? ఇప్పుడొచ్చిన వాళ్ళకి నా లోపం వివరంగా చెప్పండి. నాన్న, నాకున్న లోపం గురించి వివరంగా చెప్పారా? చెప్పానమ్మా, సమస్య ఇది అని అర్థమయ్యేలా చెప్పాను. పిల్లలు పుట్టరన్న విషయాన్ని వాళ్ళంత ప్రాబ్లంగా చూడలేదు. ఏమండి, ఏమండి, ఏంటి నన్ను పిచ్చి ఆలోచనలని మీరు పరధ్యానాల్లోకి వెళ్లారు? అది ఎక్కడికి వెళ్లారేంటి? ఇక్కడ లేనే లేరు. ఏంటో ఏదో గుర్తొచ్చిందిలే జానకి. పైషు ఉంటే అన్నీ అదే ఆలోచించేది. ఇప్పుడు మనం ఆలోచించాల్సి వస్తోంది. నిజమే జానకి, చిన్నతనం నుంచి మిథునా గురించి ఆలోచించే వైష్ణవి ఇప్పుడు దానికి తోడుగా తోడి కోడలుగా వెళ్ళింది. మనం నిశ్చింతగా ఉండొచ్చు. నా కోసం అయితే నేనొచ్చి ప్రేమగా పిలిచినప్పుడు రావాలి కదా. బతిమలాడుకున్నా రాలేదు కదా. ఓ, అదా మీ కోపం? అప్పుడున్న పరిస్థితి మీతో క్లియర్గా చెప్పాను కదండి. దయచేసి అర్థం చేసుకోమని నేను కూడా బ్రతిమలాడుకున్నాను కదా. అలా అంటే సరిపోతుందా? ఎంతసేపు నిన్ను అర్థం చేసుకోమంటావు గానే నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా? చెల్లెలతో కలిసే వస్తానన్నావు, అలాగే వచ్చావు. నా కోసమని ఎలా అనుకోమంటావు? ఎంతైనా నీకు నాకన్నా నీ చెల్లెలే ముఖ్యం. శేఖర్ గారు, దయచేసి అలా అనకండి. అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోవడమే ముఖ్యం. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు భర్తే కదా అర్థం చేసుకుని అండగా ఉండాల్సింది. నిన్నగాక మొన్న కలిసిన నా కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే నన్నెందుకు ఎత్తుకుని మెట్లెక్కించారు? ప్రేమతోనే కదా. కలిసి పెరిగిన నా చెల్లెల మీద నాకు ప్రేమ ఉండదా? కలిసి బతకాల్సిన మీ మీద ప్రేమ ఉండదా? అదే నేను అనేది. నీకు నాకన్నా మీ చెల్లెల మీదే ఎక్కువ ప్రేమ. మీరు పొరపాటు పడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు మీ మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందండి. తను బాధల్లో ఉంటే నేనొచ్చి మాత్రం ఎలా సంతోషంగా ఉండగలను?
సరే, అప్పుడంటే మీ చెల్లెలు బాధలో ఉంది, నువ్వు రాలేదు. మరి ఇందాక నాన్నమ్మ దేవుడికి దీపం పెట్టేదాకా నా చెయ్యి వదలొద్దు అని చెప్పింది కదా, మరెందుకు వదిలేసి మీదునా అంటూ వెళ్ళావు? కళ్ళలో కుంకుమ వల్ల అంత ప్రమాదమా? నా చెయ్యి వదిలిపెట్టి వెళ్లాల్సినంత అవసరమా? నేను పెద్దగా చదువుకోకపోవచ్చుగానే ఎవరేంటో ఎవరి మనసులో ఏముందో బాగా తెలుసుకోగలను. అంటే మీ మీద నాకు ప్రేమ లేదంటున్నారా? ఉందో లేదో నువ్వు చేసిన పనులు బట్టి నాకు తెలుస్తున్నాయి. మీరలా అనుకుంటే నేను చేయగలిగిందేం లేదు శేఖర్ గారు. అంటే నేను అన్నది తప్పంటావా? తప్పు అనను, కానీ ప్రేమ లేదు అనకండి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. నాకు నా చెల్లెలెంతో మీరు కూడా అంతే. మళ్ళీ అదే మాట. చెల్లెలు నేను సమానం అంటుండవు. భార్యాభర్తలు అక్క చెల్లెలు ఒకటేనా? ప్లీజ్ 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 ప్లీజ్. నో ప్లీజ్. పెళ్ళవచ్చు కానీ పెద్దవాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదుగా. ఇది అన్యాయం తెలుసా? నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను. రేపు వ్రతం ఉంటుంది, ఆ తర్వాత ముహూర్తాలుంటాయి. అందాక మీరు కంట్రోల్లో ఉండాల్సిందే. ఇదిగో, భార్య భర్తకి షరతులు పెట్టొద్దు తెలుసా? గారాలు మారాలు మానుకోపోతే గట్టిగా అరవాల్సి వస్తుంది. అట్లీస్ట్ చిన్న ముద్దు. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీస్తున్నాయే. పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే. దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే. పోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే తేలే తల కొంటే నవ్వే ఇలా చంపు. అయినా నువ్వు అలా ఎందుకు వదిలేశావు? గట్టిగా అడగలేకపోయావా? అడిగాను. ఇప్పుడు మీరు నా చెల్లి ఇద్దరు సమానమే అన్నట్టు మాట్లాడింది. అలా ఎలా అవుతావు? నువ్వు కట్టుకున్నవాడివి, జీవితకాలం పోషించాల్సిన వాడివి, మంచి చెడు చూడాల్సిన వాడివి, అన్ని విధాలుగా భరించాల్సిన వాడివి. నీకు దానికి సాపత్యమేంటి, సమానమేంటి? కరెక్టే సిన్నమ్మా, నాకు అట్టాగే అనిపించింది. నా మనసుకేమో బాధేసింది. అందుకే నేను ఇక్కడికొచ్చి కూర్చున్నాను. మంచి పని చేశావు నాన్నా. అది నాదే తప్పు. మీరే నాకు అన్ని విధాలా నా చెల్లెలి కన్నా ఎక్కువ అని నన్ను క్షమించండి శేఖర్ గారు అని అనేదాకా నువ్వు అస్సలు తగ్గకు. నాన్న శేఖర్, నాకు ఒక ఆలోచన వచ్చింది. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? చెప్పు సినమ్మా, నువ్వెట్టా చెప్తే నేను అట్టా చేస్తాను. నీ విలువ తెలిసి రావాలంటే, అది నీ కాళ్ల బేరానికి రావాలంటే, చెంపలేసుకొని నాదే తప్పు అనాలంటే, రేపు వ్రతం అనుకుంటున్నారు. నువ్వు పక్కన కూర్చోకుండా తను ఎలా వ్రతం చేసుకుంటుంది? కాబట్టి నేను వ్రతం పీటల మీద కూర్చోను అని భీష్మించుకో. దెబ్బకు చెల్లెలి దయ్యం వదులుతుంది, దాని జపం మారుస్తుంది. మోకాళ్ల మీద కూర్చొని నిన్ను బ్రతిమలాడుకుంటున్నానా? ఏమంటావ్? అట్టగేసినమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. అది నేను చెప్పానని మాత్రం.
రేఖ అదిగో వియంకుల వారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య గారు. బాగున్నారా? బాగున్నాం. ఆర్భాటమే కాని వ్రతం అయ్యేదా ఏమన్నానా? మిథునా, నా తల్లి. నమస్కారం. బాగున్నాను. వియంకులు వచ్చారు. వదిన గారు బాగున్నారా? బాగున్నామండి. నువ్వెంత నీట్గా రెడీ అయి వచ్చినా శేఖర్ రాడు, వ్రతమూ జరగదు. అమ్మా, నాన్న బాగున్నారా? బాగున్నావమ్మా. నువ్వు పక్కన కూర్చోకుండా తను ఎలా వ్రతం చేసుకుంటుంది? కాబట్టి నేను వ్రతం పీటల మీద కూర్చోను అని భీష్మించుకో. దెబ్బకు చెల్లెలి దయ్యం వదులుతుంది, దాని జపం మారుస్తుంది. అటగేసానమ్మా. సత్యనారాయణ స్వామి వ్రత కథలు ప్రారంభిస్తాను. వ్రతకథ ప్రథమోధ్యాయం ప్రారంభం. సౌనకాది మహామునులు ప్రథమోధ్యాయ సంపూర్ణ. అమ్మా రేఖాదేవి గారు, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు రెండవ అధ్యాయంలో ఓం రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. సత్యదేవుడికి పూలు అక్షంతలు వేసి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.